అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. కాళేశ్వరం కాళేశ్వరం పని అయిపోయింది. కాళేశ్వరం గట్టక ముందు కూడా కోట్ల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. కాళేశ్వరం కట్టినాక పెద్ద తేడా ఏమీ లేదు. కాళేశ్వరం ఉన్నప్పుడు ఒక లెక్కనే ఉన్నది, కాళేశ్వరం లేనప్పుడు ఒక లెక్కనే ఉన్నది. మన జలాలు ఏం పెరగలే, భూగర్భ జలాలు కూడా ఏం పెరగలే. నెంబర్ 1 స్థాయికి మన రాష్ట్రం పోలే దేశంలో. అసలు దేశానికి బువ్వగిన్నె లెక్క మన తెలంగాణ రాష్ట్రం మారలే. దానికి కారణం కాళేశ్వరం కానే కాదు. మాటకు ముందుగాల కాళేశ్వరం, మాట కెరకశీరి కాళేశ్వరం. ఇలా కాళేశ్వరం లేని సుక్క నీళ్లు లేవు మనకు తెలంగాణ రాష్ట్రానికి అనేది కూడా అందరికీ ఎరుకున్న సత్యం. ఇప్పుడు మొరిగేటోళ్ళకు కూడా అది తెలుసు, అది వాస్తవం అని తెలుసు. కానీ ఎంతసేపు కేసీఆర్ పేరు బదనాం చేయాలి, కేసీఆర్ పరిపాలనా విధానాన్ని బదనాం చేయాలి, కేసీఆర్ నీళ్లు తీసుకొచ్చిన విధానాన్ని బదనాం చేయాలి. ఎందుకంటే ఏ రంగాలలోనైతే కేసీఆర్ మంచి పేరు తెచ్చుకున్నారో, ఇటు మెయిన్ సాగునీటి రంగం, దేశం మొత్తం ఇటువైపు తొంగి చూసింది. సాగునీటి రంగంలో సాగునీళ్లు కానీ దేశం మొత్తం ఇటువైపు తొంగి చూసింది. పెద్ద పెద్ద మహానగరాల ప్రజాప్రతినిధులే కొత్త రాష్ట్రమైన మన తెలంగాణ రాష్ట్రం వైపు తొంగి చూసినాయి. ఎందుకు తొంగి చూసినాయి తెలుసా? కాళేశ్వరం కృషి, కాళేశ్వరం ఫలాలు. ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతం 9 ఏళ్ల తెలంగాణ ప్రాంతం, 9 ఏళ్ల కింద తెలంగాణ ప్రాంతం పరిస్థితి ఏ విధంగా ఉండే, కాళేశ్వరం కట్టిన తర్వాత తెలంగాణ ప్రాంత పరిస్థితి ఏ విధంగా ఉన్నది, పంజాబ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తలదన్ని దేశానికి బువ్వగిన్నెగా మారింది తెలంగాణ రాష్ట్రం. అంటే దానికి కాళేశ్వరం కారణం. ఇదందరికీ తెలుసు. ఇప్పుడు ఏలుబడి చేస్తున్న ముఖ్యమంత్రికి తెలుసు, నీటిపారుదల శాఖ మంత్రికి తెలుసు, అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఒప్పుకోరు. నిజం ఒప్పుకుంటే కేసీఆర్ కేడ క్రెడిట్ పోతుందో, కాళేశ్వరం ద్వారానే నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి మనం చెప్తే మన కాళేశ్వరం మీద బురద జల్లిన ముచ్చటంతా అబద్ధమవుతుంది, అది అవాస్తవము, వీళ్ళన్ని అబద్ధాలు మాట్లాడతారు అని చెప్పేసి జనాలలోకి వెళ్ళిపోతుంది. మీరు నిజాలు మాట్లాడతారని ఇప్పటికీ ఎవరు అనుకుంటలేరు తీయండి తెలంగాణ ప్రజలు. కంపల్సరీ మీరు అన్ని అబద్ధాలే మాట్లాడతారు అని చెప్పేసి ఇప్పటికీ ప్రజలు అనుకుంటా ఉన్నారు. అందుకే ఇంత తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడ్డది. రైట్, ఇప్పుడు నేను కాళేశ్వరం ముచ్చట ఎందుకు చెప్తున్నా, అందరూ సిట్టు నోటీసుల గురించి చెప్తాను కదా, నువ్వు కాళేశ్వరం ముచ్చట ఎందుకు చెప్తాను అని అంటే, కాళేశ్వరం విషయంలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది వల్ల. అది ఎటువంటి ట్విస్ట్ అంటే, కాళేశ్వరం ఫలాలు అందుకుంటా కూడా, కాళేశ్వరంతో నీళ్లు ఇచ్చుకుంటా కూడా, కాళేశ్వరంతో తెలంగాణ రైతుల పల్లెలకు లేకపోతే పంట పొలాలకు నీళ్ళు ఇచ్చుకుంటా కూడా, ఇలా కాళేశ్వరము కూలేశ్వరాన్ని మొత్తుకునే మేధావులకు, సన్నాసులకు, మొరిగేటోళ్లకు ఈ వార్త అంకితం. రైట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వార్త ఏంది అనేది నేను చెప్తా. రైట్, అసెంబ్లీ ఎన్నికల ముందుగాలకు పోదాం ఒకసారి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ అమలైన తర్వాత కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ పియర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పియర్స్లో 2 పిల్లర్లు కుంగినాయి. 1-2 పిల్లర్స్ కుంగినాయి. ఎందుకు కుంగినాయి అనేది ఇంతవరకు అంతు చిక్కని ప్రశ్న. కావాల్సుకొనే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మనం కేసీఆర్ను బదనాం చేయాలంటే ఒక బలమైన కారణం కావాలి. ఆ బలమైన కారణం ఏదంటే, బలంగా కేసీఆర్కు పేరు ఏది తెచ్చిపెట్టిందో ఆ గక్కడి నుంచి ఒక బలమైన కారణం ఎత్తుక్కుంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేసిన కాంగ్రెస్ బీజేపీ నాయకులు అది ఏమంటారు కుమ్మక్కై, ఇద్దరు కుమ్మక్కై ఏం చేసిండ్రు అని అంటే, మేడిగడ్డలో పియర్స్లో ఏదైతే మేడిగడ్డను పేల్చేసే ప్రయత్నం చేసిండ్రు, దాన్ని బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పేసి ఇప్పటికీ చాలా మంది నిపుణులు చెప్తున్న ముచ్చట. నిపుణులు చెప్పంగా అండ్ ఇప్పుడు ఏవైతే అడవి సోమనపల్లి కానీ లేకపోతే ఇటు పోతే భూపాలపల్లి కాడ కానీ పేల్చేసిండ్రు, చెక్ డ్యాములు పేల్చేసిండ్రు. ఇసుక మాఫియా కోసం, ఇసుక దందా కోసం చెక్ డ్యాములు పేల్చేసిండ్రు. ఇసుక కోసమే చెక్ డ్యాములు పేల్చేసిన వాళ్ళు కేసీఆర్ను బదనాం చేయడం కోసము, అధికారంలోకి రావడం కోసము, అబద్ధాలు చెప్పడం కోసం కాళేశ్వరంలోని మేడిగడ్డ పియర్స్ను పేల్చలేదు అనేది గ్యారంటీ ఏమున్నది చెప్పుండ్రి. కాబట్టి దాన్ని కూడా పేల్చేసిండ్రు. దాని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ విచారణ వేసింది కదా, ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందనుకోని ఏం చేస్తుంది తెలుసా, మేడిగడ్డలో ఎట్లా క్రాక్స్ వచ్చినాయి, మేడిగడ్డలో ఎట్లా పగుళ్ళు వచ్చినాయి, ఇది బాంబు పెడితే పేలిందా లేకపోతే ఇసుక ఏదైతే కమతం ఉంటుందో ఆ కమతం వల్ల పేలిందా లేకపోతే క్రాక్స్ వచ్చినాయా అనే దాని మీద ఎంక్వైరీ బరాబర్ వేస్తారు, కంపల్సరీ వేస్తారు.
నిజం నిలకడ మీదనైనా తేలాల్సిందే, తెలవాల్సిందే. నిజం చెప్పులేసుకొని తిరిగే లోపట అబద్ధం గాలి మోటార్ ఎక్కి ఊరంతా తిరిగొచ్చిందంటే ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కూడా గదిన్నే బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. మూసీ సుందరీకరణ అంటాడు, రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ నుంచి మూసీ సుందరీకరణ కోసం 50 టీఎంసీల నీళ్లు అక్కడ ఉంటే కొన్ని టీఎంసీల నీళ్లు తీసుకొచ్చి ఇలా పోసి మూసీ సుందరీకరణ చేస్తా అంటాడు. మరి మల్లన్న సాగర్లకి ఆడికెళ్ళి వచ్చినాయి నీళ్లు? కాళేశ్వరం ఉంటేనే కదా. మళ్ళీ తిమ్మిని బమ్మిని తిమ్మి చేసి ఏవో జిమ్మిక్కులు వేలవాలని చూస్తారు ఈ కాంగ్రెస్లు, అడ్డంగా దొరకబట్టబడతారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని మాగాని లెక్క మార్చి చూపెట్టి పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తలదన్ని దేశంలోనే నెంబర్ 1గా మన రాష్ట్రము దేశానికి బువ్వగిన్నెగా ఎదిగింది. దానికి కారణం ఓన్లీ కాళేశ్వరం. ఇలా కాళేశ్వరం లేకముందు కూడా రికార్డు స్థాయిలో పంటలు వండినాయి అని చెప్పేసి మెత్తుకుంటారు. ఆంధ్ర తొత్తుల చేతులలో పనిచేస్తున్న వాళ్ళు, ఆంధ్ర తొత్తుల చేతులలో ముందటికి నడుస్తున్న వాళ్ళు ఇప్పుడు నీటిపారుదల శాఖకు సలహాదారునిగా ఎవరున్నారు? ఆదిత్యనాథ్ దాస్ ఉన్నాడు. ఆదిత్యనాథ్ దాస్ ఎవరు? తెలంగాణ నీటి హక్కులను వ్యతిరేకించిన వ్యక్తి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వ్యక్తి, 9 ఏళ్ళు కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు మనకు నీళ్లు రాకుండా చేసిన వ్యక్తి. ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇలా తెలంగాణ నీటిపారుదల శాఖకు సలహాదారునిగా పెట్టుకున్నారు. అంటే అర్థం చేసుకోర్రి ఎవరి చేతుల కీలు బొమ్మలుగా మారిరు అని. కృష్ణా జలాలంతే, గోదావరి జలాలంతే, మన జలాలను దొబ్బుకొని పోతా ఉంటే సప్పుడు చేస్తలేడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే బాబులోరి కళ్ళల్లో ఆనందం కోసం, బాబు గారి కనసన్నల్లో నడుస్తున్నాడు కాబట్టి. తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు కరక్కట్టదాకా ఉరికిచ్చి మళ్ళీ ఇటు కన్నెత్తి కూడా చూడకుండా చేసిండ్రు కేసీఆర్. కానీ అచ్చి రాగానే రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలికిండు, స్వాగతం పలికిండు. మా దగ్గర ఎక్కువనే కొంటబోదురా బాబు సారు, మా కంపెనీలన్నీ నువ్వు కొంటబోదురా, మా కృష్ణా నీళ్ళు, మా గోదావరి నీళ్ళన్నీ నువ్వే ఎత్తుకొని పోదురా, మా తెలంగాణ ప్రజలకు నీళ్ళేమిటికి అని చెప్పేసి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతా ఉన్నాడు ఇప్పటికీ. రైట్. మొత్తం మీద కాళేశ్వరం పనికి రాదు, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని మొత్తుకునేటోళ్ళు, దాని అంచనా వ్యయం ఎంత పెరిగింది, దాని కాళేశ్వరం కట్టడానికి ఎంత అయింది, 1,00,000 కోట్ల అవినీతి అంటే 1,00,000 కోట్లు మొత్తం తిన్నారా? ఇక్కడనే ఒక్క మాటలనే అర్థమైపోతలేదా వాళ్ళు ఎంత నీతిగా నిజాయితీగా ఆరోపణలు చేస్తున్నారు అనేది? కమిషన్ అన్నారు, ఏమైంది? ఏం చెప్పింది కమిషన్? కేసీఆర్ను పిలిచిండ్రు, హరీష్ రావును పిలిచిండ్రు, ఇంకో కొంతమందిని పిలిచిండ్రు. దాదాపు 102 మందినో 103 మందినో 120 మందినేమో పిలిచిండ్రు. ఏం పెట్టిండ్రు? పీసీ ఘోష్ కమిషన్ ఏం చెప్పింది? 600 పేజీల నివేదిక అన్నారు, అట్లా ఇట్లా అన్నారు. ఇవన్నీ ఉత్తాయి అని చెప్పే ముచ్చట ఒకటి పట్టుకొని వచ్చిన ఆ ముచ్చట ఏంటంటే కేంద్ర సంస్థ ఒకటి అంటే ఎకనామిక్ సర్వే చేసింది 2025-26 తెలంగాణ కాళేశ్వరము అండ్ కాకతీయ మిషన్ కాకతీయ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఒక సర్వే నిర్వహించింది. ఎకనామిక్ సర్వే నిర్వహిస్తారు. దాంట్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు అండ్ మిషన్ కాకతీయ పథకాల మీద ఒక నివేదిక వెల్లడించింది. బేషు శభాష్ అని మెచ్చుకున్నది తెలుసా? కేసీఆర్ పాలన బేషు అని ఎన్నోసార్లు ఎన్నో నివేదికలు ఇచ్చినాయి. దేశంలోనే నెంబర్ 1గా ఉండడానికి కారణము తెలంగాణ, కేసీఆర్ అని చెప్పేసి ఎన్నో ప్రశంసలు, ఎన్నో కేంద్ర గణాంకాలు, నివేదికలు వచ్చినాయి. ఇవాళ ఎకనామిక్ సర్వే 2025-26 గాను తెలంగాణ రాష్ట్రంలో 2014లో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఉండే, ఎన్ని ఎకరాలు వారినాయి, కాళేశ్వరం వచ్చిన తర్వాత అది ఎన్ని ఎకరాలకు పెరిగింది, ఆ విస్తీర్ణం ఎన్ని ఎకరాలకు పెరిగింది అని చెప్పేసి ఒక నివేదిక వెల్లడించింది. ఒకసారి చూడండి మీరు. 2014లో 1.31 కోట్ల ఎకరాలు ఉండే, 2023కి వచ్చేసరికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే 9 ఏళ్లల్లా 90 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ దోండి. మిషన్ కాకతీయ పథకం పెట్టి చెరువుల పూడికలు తీసి ఇప్పుడు ఏమైంది తెలుసా? మనకు చెరువులు మంచిగా లేకుండే, చెరువులు అల్లున్నట్ల చేనన్నట్టు గత పాలకులు మన అన్ని ఎండబెట్టే ప్రయత్నం చేసిర్రు. ఇప్పుడు చెరువు లోతుగా ఉంటే చెరువులో నీళ్లు నిలువ ఉంటాయి, లోతుగా లేకపోతే మీద వారుకొని మత్తడి దుంకుతాయి, వెళ్ళిపోతాయి నీళ్లు. కానీ కేసీఆర్ అట్లా చేయలే. చెరువుల పూడిక తీసి అన్ని చెరువులలో మిషన్ కాకతీయ పథకం ఎందుకు పెట్టిండు అంటే కాకతీయుల కాలం నాటిలో తవ్విన చెరువులు అవి గొలుసుకట్టు చెరువులు, పేరు మార్చుడేందుకు అని చెప్పేసి. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏదైనా మంచి ఉంటే దాని పేరు మార్చేయాలి, ఏదైనా కేసీఆర్ క్రెడిట్ పోయేది ఉంటే దాని పేరు మార్చేయాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తీసుకోరాదు ఇప్పుడు.
మళ్ళీ కేసీఆర్ మీదనే బురద చల్లే ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఎందుకు ముందడి గదలలేదు, ఎందుకు ముందడి గదలలేదు అని చెప్పేసి. కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు పెట్టిన వాళ్ళను అడుగుతలేడు రేవంత్ రెడ్డి. 90% పనులు పూర్తయినప్పటికి కూడా ఇప్పటికీ పాపం వాటిని పడావ పెడతా ఉన్నాడు. పాలమూరు ప్రాంతానికి నీళ్ళు ఇత్తా అన్న పాపాన ఓతలేడు. పేర్లు మార్చుడు వ్యవహారం ఉంటుంది తప్ప ఇంకా ఏమీ లేదు. మార్పు అంటే పేర్లు మార్చుడు, ఇంకా అందులో ఏమీ లేదు. రైట్, మొత్తం మీద 9 ఏళ్ళల్లో దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఒక 5-6 ఏళ్ళు అవుతుంది కావచ్చు. అంతకుముందే పూర్తయి ఉంటే నిజంగా ఒక బృహత్తరమైన ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. 500 మీటర్ల మీద ఉన్నారు, మీకు నీళ్లు రావు. తలాపున వారుతుంది గోదావరి, మన చేలుక ఏడారి, గలగల గోదావరి కదిలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, ఆంధ్రాలో కలుపుతుంటేను, ఆంధ్రాను సస్యశ్యామల చేస్తుంటేను, మన తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెడుతుంటేను. ఇదే కదా మా తెలుగు తల్లి అప్పుడు చదువుకునేది మనం. కానీ వీటినన్నిటిని తారుమారు చేసి 500 మీటర్లకు నీళ్ళు ఎక్కించి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిండు కేసీఆర్. 90 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందంటే మాటలు అనొల్లా. అటు ఇటు దాదాపు 1 కోటి ఎకరాల మాఘానిని చేసిండు. ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని 1 కోటి ఎకరాల మాఘానిని చేసిండు కేసీఆర్. ఎప్పటికైనా కళ్ళు తెరువుర్రి మేధావులు, కండ్లకు పొరలు వచ్చినట్టు, కండ్లకు మబ్బులు గమ్మినట్టు మొత్తం మీద మాట్లాడేటోళ్ళు ఈ కేంద్ర గణాంకాలు చూసైనా నోరు తెరవకుండా ఉంటే మంచిది. అందుతున్న ఫలాలను తీసుకొని ఎట్లా వచ్చినప్పటి నుంచి 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చిన పాపాన ఓలే 2 ఏళ్ల పొద్దుల కాంగ్రెస్ పార్టీ. ఇక 90% పనులు పూర్తయిన వాటిని పడావు పెడతా ఉన్నది. రైట్, కేసీఆర్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతోని ఇగో తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమైంది. 90 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు కేసీఆర్. మొత్తుకునేటోళ్లకు ఇది చెంపపెట్టే సమాధానం, కాళేశ్వరం కూలేశ్వరం అని మొరిగేటోళ్ళకి ఇది చెంపపెట్టే సమాధానం. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.